అవునవును, నేను దాన్ని ముట్టుకొని నువ్వు దాని మీద ఉండనంటున్నావు కదా. అధికారులను అడిగిండు, మేధావులను అడిగిండు, ఈ చట్టం ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పి అందరి యొక్క అభిప్రాయం మేరకే ఆ చట్టం. మీ బంధుప్రీతులకు ఒక ఇలా ఎక్కడ పోయారు మీ బంధువులు, మీరంతా ఎక్కడ పోయారు. ఇవాళ వైఫల్యం చెందింది ధరణి కాదా? మీరు ధరణి అసలుది అంబలి, అందరికి అంబలి తయారు చేయి, గ్లాసులు చూసుకో. మీరు వైఫల్యం చెందిరా చెందలేరా? ఇది మీ మోసమా కాదా చెప్పండి. లాస్ట్కు దళిత ముఖ్యమంత్రిలే 3 ఎకరాల పొలం ఇయ్యలే, లాస్ట్కి ఏం చేశారు? మళ్ళీ ఎన్నికల ముందలో దళిత బంధు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కనికన్నా దళిత బంధు, ఏ గ్రామానికన్నా పోదాం. మీరు దళిత బంధులు ఇవ్వగలిగిరా? పచ్చి మోసం చేసిరా చేయలేదా చెప్పండి. ఇవాళ ఇంటికో ఉద్యోగం అన్నావు, తెలంగాణ వస్తే ఊరికొక ఉద్యోగం అని ఇచ్చినవా? ఇంటికొక ఉద్యోగం సంగతి దేవుడేరు. మీరు మోసం చేసింది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఎక్కడన్నా ఉద్యోగస్తులకు నోటిఫికేషన్ ఇవ్వాలా, మళ్ళా దాన్ని వివాదాలు చేయాలి, కోర్టులో కేయాలి, మళ్ళీ ఉద్యోగులకు నిరాశగా మీరు వెళ్ళాలి. ఇలా ఎన్ని లీకేజీలు అండి, ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇలా పేపర్ ఎందుకో లీక్ అవుతలేదు. ఇలా సివిల్ సప్లై నోటిఫికేషన్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఈ 15 నెలల 62,000 65,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీలో, ఆరోగ్య శాఖలో, రెవెన్యూ శాఖలో, ఆర్టీసీలో ఇలా ఉద్యోగాలు ఇవ్వబోతా ఉంది. మళ్ళీ ఒక 30,000 నుంచి 40,000 వరకు. ఇలా నిజం కాదా? ఇది వైఫల్యం చెందినట్ట? మీరా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ? 15 నెలల వైఫల్యం చెందిందని చెప్తా ఉన్నారు. మీరు 10 ఏళ్ళ పరిపాలన చేసి 100 అబద్ధాలు ఆడారు. 100 అబద్ధాల చిట్ట మీకు తప్పకుండా పత్రికా సోదరులకు అందరికి ఇస్తా. 100 ఇవి చదవాలంటే ఒక గంట పడుతుంది కాబట్టి మీకు తప్పకుండా వాళ్ళు చేసిన వైఫల్యాలు చెందిన అన్ని కూడా అవి మీ